రెడ్డి గారు కాసేపట్లో బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ కాబోతా ఉన్నారు. ఫస్ట్ మనం ఒకసారి సర్వేశ్వర్ రెడ్డి గారితో మొదలు పెడతాం. సర్వేశ్వర్ రెడ్డి గారు నమస్తే. ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇవాళ ఒక స్టేట్మెంట్ వచ్చింది, రాధాకిషన్ రావు స్టేట్మెంటు. గతంలోనే అనేక అంశాలు చర్చలోకి వచ్చిన పరిస్థితి, అందులో ఇటువంటి రాజకీయ పరమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి, కానీ బీఆర్ఎస్ ముందు నుంచి వాదిస్తూ వచ్చింది రాజకీయ పరమైన ప్రయోజనాలు లేవు, ఎవరైనా వ్యవహరించుంటే వారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు అంటూ బీఆర్ఎస్ పదే పదే ఛాలెంజ్ చేస్తూ వచ్చిన పరిస్థితి. అపోజిషన్ పార్టీ చేసిండ్రు ఒక రాజ్యాధికారాన్ని సుస్థిరపరచుకోవడం అనేది ఒక కాన్సెప్ట్. సొంత పార్టీ వాళ్ళనే సస్పెండ్ చేయడం అంటే తన పాము కల్చర్ అంటే స్నేక్ కల్చర్ ఏంటంటే పాము పిల్లలు తీసిన తర్వాత తన పిల్లలు తనే తింటది. అట్లా సేమ్ రాజు గారు సెమిపూర్ రాజు గారు వెరీ కాన్ఫిడెన్షియల్ పర్సన్ కేటీఆర్ అండ్ ఆ పార్టీ సంబంధించి మన ఆయన దగ్గర రికార్డ్ చేయాల్సి వచ్చింది. అట్లా పార్టీలో ఉన్నటువంటి మా మహేందర్ రెడ్డి గారిని వాళ్ళ సతీమణి కానీ తర్వాత గద్వాల నుండి ఎమ్మెల్యే కానీ అందరితో చేశారు. అంటే అవసరం ఏమో వచ్చింది అంటే వీళ్ళందరూ ఏమైనా వేరే పార్టీకి రాయిస్తున్నారా, వీళ్ళు ఎట్లున్నారు, వీళ్ళ ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అని అన్ని తీసుకొని వాళ్ళ అవసరం ఉంటే బెదిరియడానికి, మీరు పోకూడదు, మీరు ఈయన ఉండాలి, ఎక్కడ పోకూడదు, మేము చెప్పి మా కన్ఫైన్మెంట్ లో ఉండాలనే కాన్సెప్ట్. తర్వాత మీరు అంటున్నది ఏంటంటే ఇది టోటల్ ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్, వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21, పర్సనల్ లిబర్టీ అండ్ ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇవన్నీ తెలిసే చేసిండ్రు. గతంలో మీరు అబ్జర్వ్ చేయండి, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో సీడీలు తీసుకొచ్చి నేను మొత్తం రికార్డ్ చేసిన అని ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఒకటి ఉంటుంది పోలీసులో, ఆ యాక్ట్ ను వైలేట్ చేసి సీడీలు చూపించేసి జడ్జెస్ పంపాను. మేము ఇంకా చాలా మంచి వాళ్ళను సుమోటోలు తీసుకొని అప్పుడు ప్రాసిక్యూట్ చేసింటే సరిపోతుంది, చేయలేవాళ్ళు. అది ఒక ముఖ్యమంత్రి ఏంటి లా తెలిసిండి, ఆయనకి ఏం అవసరం ప్రెస్ మీట్ పెట్టి సీడీలు చూపించాల్సిన అంటే మీరు అన్నది ఇంత ముందు వాళ్ళ కూతుర్ని అనేది చేయకుండా అవాయిడ్ చేయడానికి బ్లాక్ మెయిల్ యాక్ట్ ఇస్తున్నట్లు అదొక భావన స్ఫురిస్తుంది. మరి వారు అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇట్లా రకరకాల ఒకటే కాదు, అందరూ చేసుకుంటూ వచ్చారు. మరి ఏం చేస్తాడు? ఇప్పుడు రాధాకృష్ణ గారు స్టేట్మెంట్ డైరెక్ట్ రాధాకృష్ణ సీఎం గారికి వస్తాండి, రాధాకృష్ణకి ఎక్స్టెన్షన్ గురించి నువ్వు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అప్పుడున్న రోజుల్లో ఉన్న డీజీ గారు ఇచ్చారు. మరి ఆయన మంచివాడు, చాలా ఎమినెంట్ ఆఫీసరు, లేకపోతే లాండాడు అనే కాన్సెప్ట్ రికమెండ్ చేస్తే ఆ సీఎం గారు ఆయనకి ఎక్స్టెన్షన్ 2 times ఇచ్చారు. మళ్ళీ 3వసారి ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం ఆశ క్రియేట్ చేసేసి ఆయనతో చేయించాలి పనులు చేయించి అనిపిస్తుంది. దాని కన్ఫ్యూజన్ అనుకోడు కదా. సీఎం గారు రేపు సీఎం గారిని నోటీస్ సర్వ్ చేసి ఆయన పేరు చెప్పింది, నాకేం తెలుసు అండి, ఆ పోలీసులు ఏం చేస్తారో తెలియదు, ఆ డీజీ ఏం చేసుకున్నారు, ఆ రోజులు ఏం చేసుకున్నారు నాకేం తెలియదని ఆ కప్పద అడుగుదానికి ఆయన పాల్పడతారు. ఇవన్నీ కరెక్ట్ కావు. ఏది ఏమైనా హీనియస్ అఫెన్స్. ఒకటి పర్సనల్ లిబర్టీ ఉంటుందండి, మహిళల ఫోన్లు కూడా ఎన్ని ట్యాప్ చేస్తుందా, అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్స్టిట్యూట్ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ట్యాప్ చేసినాం. ఇవన్నీ ఆ రోజుల్లో బండి సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఆ రోజుల్లో డీజీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, యాక్షన్ తీసుకోమని. ఏం తీసుకున్నారు యాక్షన్? ఏం తీసుకోలేదు. అంటే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కావడం మూలంగా ఇది బయటకు వచ్చింది, లేకుంటే కాదు. అంటే అధికారం సృష్టిలో చేసుకోవడానికి అడ్డదారులు దొక్కడం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడం, అనెథికల్ యాక్షన్ పాల్పడడం, ఏం చేద్దాం అనుకున్నారు? ఎన్ని సంవత్సరాలు వాళ్ళ స్వయంకృత అపరాధాలను కప్పిపుచ్చుకోవడానికి పవర్ క్యాప్చర్ గురించి చేసినటువంటి నికృష్ట క్రీడ అది, ట్యాపింగ్ ఆఫ్ ఫోన్స్. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్, అంతే క్రైమ్. కాకపోతే ఏంటంటే ఇది 1985 యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం ఇది 3 years అంటే బెయిలబుల్ అవుతుంది. అఫెన్స్ ట్యాపింగ్ ఆఫ్ ఫోన్స్ అంటే ఆ రోజుల్లో ఎథికల్ పర్సన్స్ ఉన్న కనుక ఎవరో తప్పు చేసి తెలుగు చేస్తే బెయిల్ అనే కాన్సెప్ట్ ఉంది. దీన్ని ఇప్పుడు ఉప యాక్ట్ యాడ్ చేస్తారనేది తెలుసు. ఉప యాక్ట్ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్, వచ్చే మోస్ట్ డేంజర్. థర్డ్ యాక్ట్ ఇవన్నీ క్లబ్ చేసిన తర్వాత 2019లో బిల్ పెట్టి 23 యాక్ట్ అయింది. అది దాని కానీ లీగల్ ఒపీనియన్స్ కూడా యాడ్ చేస్తే ఇవన్నీ కన్ఫెషన్లు వస్తున్నాయి. కానీ రికవరీ ఎక్కడ చేసిందో చేయలేదో ఇన్వెస్టిగేట్ చేసి మనకు తెలియదు. ఆ రికవరీ లేకుంటే mere కన్ఫెషన్ ఇస్ నాట్ అడ్మిసిబుల్. దట్ లా సేస్ క్లియర్ గా a statement made before police officer is not admissible. 25 ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. మనం అది ఈజీ అవుతుందని చెప్పేసి ఆ డ్రామాలు అంట. కాకపోతే ఏంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని పలగొట్టిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసిండ్రు. తర్వాత వికారాబాద్ కానీ మూసీనగర్ కానీ వేసినవన్నీ కూడా
కలెక్ట్ చేశారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లీగల్ ఒపీనియన్ కన్సల్ట్ చేసుకుని చేస్తుంటారు. అంత ఈజీగా ఏమి ఉండదు, పకడ్బందీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కాకపోతే అంటే అసలు క్యారెక్టర్ రావాలిగా. ప్రభాకర్ రావు గారు అఫిడవిట్ చేశారు ఎక్కడ నాంపల్లి కోర్టులో, సురేంద్రరావు అడ్వకేట్ పెట్టి యాంటిసిపేటింగ్ గురించి అఫిడవిట్ చేశారు. దాంట్లో అందరి పేరు రాసిండు. మరి ఆ పేర్లు ఎందుకు దాచుకొని ఉండి బయటికి ఎందుకు వస్తలేవు అనేది $1 మిలియన్ ప్రశ్న. అంటే దీంట్లో ఒక 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 కపాల మాంత్రికుడు ఉన్నాడు హెడ్. ఆ మహానుభావుడు చేసేటువంటి దౌర్జన్యం, దాష్టికమే ఈ చండాల పనులు. మొత్తం మిషన్లు ఎక్కడ వరకు వచ్చిందండి? వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, ఫండింగ్ గవర్నమెంట్ ఇవ్వకుండా ఎట్లా ఇచ్చిండ్రు, పర్మిషన్ లేకుండా ఎట్లా ఇచ్చిండ్రు, ఇవన్నీ ఆల్ నాన్ సెన్స్ థింగ్స్. అంతవరకు రేవంత్ రెడ్డి గారిని అప్పుడు చేశారు గౌరవ ముఖ్యమంత్రిని, ఏదో పెద్ద పట్టుకొచ్చినట్లు వాళ్ళు చేశారు. మరి ఇప్పుడు ఎవిడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి సుప్రీంకోర్టు మనం మాట్లాడలేము, ఇంకా ఇట్ అమౌంట్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. అది కూడా చేయాలి. ఇప్పుడు దీంట్లో ఎవరెవరు రికార్డ్ చేసిండ్రు, ఎవరు చేసిండ్రు, బిఎల్ సంతోష్ గారి కేసులో కూడా తీయాలి. అందుకొరకు ఇది నేషనల్ ఇంటర్ఫీరెన్స్ ఉంది కనుక బెటర్ సిబిఐకి పంపడమే మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మల్టీ స్టేట్ ఇంటర్ఫీరెన్స్ ఉంది. మన కర్ణాటక ఎలక్షన్ కూడా డబ్బులు సప్లై చేసామని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది. మన కర్ణాటక ఉంది, వేరే రాష్ట్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అవి రాజ్యాధికారం పోతుంది, మనం అపాస్పాలు అవుతాము అనే ఒక కాన్సెప్ట్, మనం చేసినటువంటి విట్టు తగ్గడలు అనేవి బయటపడతాయి అనే ఒక భయంకర అభద్రతా భావంతోనే ఈ చర్యలకు పాల్పడినట్లు వస్తుంది. ఏదైనా చేయకూడదు, ఇటువంటి పనులు చేయదు. ఆ ట్యాబర్ చేయడం వల్ల కొంతమంది కుటుంబాలు నష్టమైనవి, డైవర్స్ అయిపోయినాయి, మహిళలు, డైరెక్టర్స్, సినీ ఫీల్డ్ దారులు అందరినీ చేసి ఏం చేసినట్లు బ్లాక్మెయిల్ చేయడం, అందులో లేదు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుకోవడానికి చేసిందా? మరి ఎందుకు చేసినది ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు సిట్ తెలుసాలి. ఇప్పుడు తెలుస్తారు. ఇప్పుడు మన ఎలక్షన్ కనుక కాముందు ఇప్పుడు రానున్న రోజుల్లో సిట్ కూడా చేస్తుంది. కమిషనర్ గారు చాలా టఫ్ ఆఫీసర్ ఉన్నారు సిటీలో, ఆ టీం కూడా మంచిగా, డీసీపీ గారు కూడా బాగా కట్టారు. అందరూ తెలుసు, పబ్లిక్ వెయిటింగ్ ఈగర్లీ ఎవరిని ఇంటర్వ్యూ చేస్తారు, ఎవరు పట్టుకొస్తారు, పోలీస్ పెద్దలు ఎవరున్నారు, పొలిటికల్ పెద్దలు ఎవరున్నది. ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టు కమ్ అవుట్ విత్ ఆల్ పర్టికులర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ చార్జ్ షీట్. దట్స్ ఇట్. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ప్రకాష్ రెడ్డి గారు వచ్చారు, ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు ఎట్లా ఉంటుంది మీ పార్టీని